వారణాసి సినిమా నుంచి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. వారణాసి అఫీషియల్ హ్యాండిల్ ద్వారానే మనకి రిలీజ్ డేట్ అప్డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడో చెప్పాలంటే మీరు జస్ట్ వెయిట్ చేయండి, లాస్ట్ మనం చెప్పుకుంటూ వెళ్దాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి వస్తున్నారంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, వీడియోస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాయి. అవి మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్కి అయితే వస్తుంది. సో ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి తెలిపదాం. నెంబర్ 1 వచ్చేసరికి వారణాసి గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఎంత హ్యూజ్ హిస్టారిక్ సక్సెస్ అందుకుందో మన అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆ ఈవెంట్కి దాదాపు 30 నుంచి 50 కోట్లు అయితే చాలా ఘనంగా ఖర్చు పెట్టారు. మీరు ఆ సెట్స్ చూసుకున్నా కానీ, మహేష్ బాబు గారు కానీ, ప్రియాంక చోప్రా గారు కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కానీ, శృతి హాసన్ గారు కానీ, వాళ్ళ యొక్క రిహార్సల్స్ కానీ, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ, ఆన్ స్టేజ్ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఏదైతే ఉందో అక్కడ మీకు విజువల్స్ ఏవైతే చూసామో ఎవ్రీథింగ్ ఫ్యాంటాస్టిక్గా వచ్చింది. నలుగురు యాక్టర్స్ నుండి కూడా శృతి హాసన్ గారు ఆవిడ డ్యాన్స్ చాలా బాగా వేశారు. మన అందరికీ పీక్ లెవెల్ పెర్ఫార్మెన్స్ అయితే, గూస్ బంప్స్ అయితే అక్కడ ఉన్న ఆడియన్స్కి వచ్చింది. మొబైల్స్లో కానీ, టీవీస్లో కానీ చూసిన వాళ్ళు అందరికీ వచ్చింది. రెండోది వచ్చేసరికి ప్రియాంక చోప్రా గారి స్పీచ్ అదర కొట్టేశారు, విచ్ ఈజ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. ఆవిడ దేశీ గోలంటూ మ్యూజిక్ అనేది చాలా అద్భుతంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఆవిడ స్కోరింగ్ ఇవ్వటం అనేది చాలా బాగుంది. దానికి తగ్గట్టుగానే ఆవిడ స్పీచ్ చాలా చాలా అద్భుతంగా అయితే ఉంది. నేషనల్ మీడియా కాదు, ఇంటర్నేషనల్ మీడియా పూర్తిగా ఆవిడ వశం అయిపోయినట్టుగా ఆవిడైతే చేసుకుంది ఆవిడ స్పీచ్ ద్వారా. ఇంకా మూడోది వచ్చేసరికి పృథ్వీరాజ్ సుకుమారన్ గారు, ఆయన అయితే పీక్ లెవెల్లో మలయాళం కాదు, ఇటు తెలుగు కాదు, డైరెక్ట్ ఇంగ్లీష్ ఆయన కొట్టారు. బట్ అందరూ కూడా ఆయన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని కానీ చాలా బాగా అద్దరు కొట్టేశారు. పీక్ లెవెల్లో ఫ్యాంటాస్టిక్గా స్పీచ్ ఇచ్చారు. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్కి ఈజ్ ద వన్ ఆఫ్ ది మెయిన్ అట్రాక్టివ్ స్పీకర్గా కనిపించారని చెప్పేసి చాలా రకాలుగా అయితే అద్భుతంగా ఆయన గురించి ప్రశంసలు అయితే, అప్రిషియేషన్ అయితే ఇచ్చారు. ఇంకా నాలుగోది వచ్చేసరికి మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి గురించి మీ అందరికీ తెలిసింది. ఆయన ఎంట్రీ పీక్ లెవెల్లో ఉందన్నమాట. ఆ నంది మీద ఆయన రావటం కానీ, అదేవిధంగా స్టేజ్ మీద నుంచున్నప్పుడు ఆ స్టేజ్ అనేది ఎలివేట్ అవ్వటం కానీ, అక్కడి నుంచి స్పీచ్ ఇవ్వటం కానీ పక్కా కమర్షియల్గా అద్భుతంగా అటు మన తెలుగు వాళ్ళని కానీ, మిగతా అన్ని భాషల వాళ్ళని కానీ, లేదనుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ అందరినీ రంజింప చేసే విధంగా చాలా అద్భుతంగా అయితే మాట్లాడారు, విచ్ ఈజ్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. చాలామంది ఆయన స్పీచ్లో ఒక పార్ట్ని తీసుకొని ఇన్స్టాగ్రామ్లో ఏదైతే ట్రెండింగ్ రీల్స్ చేసి చాలా అద్భుతంగా ఫేమస్ అయితే అయ్యింది ఆయన డైలాగ్. సో ఎవ్రీథింగ్ అంతా కూడా పాజిటివిటీతో ఫుల్గా ఉందన్నమాట. దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. వారణాసి గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ చాలా సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లారు ఎస్ఎస్ రాజమౌళి గారు, ఆయన టీం కానీ. ఇదంతా ఓకే కదా. ఇప్పుడు వారణాసి మూవీ అఫీషియల్ పేజ్ నుంచి మనకి రిలీజ్ డేట్ని అయితే ఇవ్వటం జరిగింది. అది కేవలం ఎలాగా మనకి ముందుగానే ఎందుకు అనౌన్స్ చేశారో రిలీజ్ డేట్ అనేది, ఎందుకు మొత్తం అందరికీ తెలియజేశారో మనకు తెలియదు. కానీ బట్ ఒకటి ఏంటంటే, ఏదైతే అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ రిలీజ్ అవుతున్నప్పుడు డిసెంబర్లో మన ఎస్ఎస్ రాజమౌళి గారు, అదేవిధంగా జేమ్స్ కెమెరాన్ గారు, వీళ్ళిద్దరి మధ్యలో ఇంటర్వ్యూ జరిగినప్పుడు ఆయన అడగటం జరిగింది, జేమ్స్ కెమెరాన్ గారు, సార్ ఎస్ఎస్ రాజమౌళి గారు, మీరు ఈ సినిమాని ఎంతవరకు రన్ చేస్తున్నారు, ఎంతవరకు అవుతుంది, ఇంకా ఏమేంటి అని, నేను కూడా రావాలనుకుంటున్నాను, మీ సెట్స్ని చూడాలనుకుంటున్నాను, వారణాసి ఆ యూఫోరియా ఆరా చూడాలనుకుంటున్నాను అని చెప్పి ఇలాంటివి బాగుంది. చాలా హాయిగా చక్కగా మాట్లాడుకున్నారు. ఈ ప్రక్రియలో ఏంటంటే షూటింగ్ ఎంత టైం ఉంది, ఇంకెప్పుడు మాకు రిలీజ్ అన్నట్టుగా మాట్లాడినప్పుడు రాజమౌళి గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, ఈ సినిమా షూటింగ్ అరౌండ్ 6 to 8 months అయితే ఉంటుంది. ఆ తర్వాత కంప్లీట్లీ సినిమా రిలీజ్ కానీ, సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ జరుగుతాయి అనుకోండి. ఈ పోస్ట్ ప్రొడక్షన్ జరిగిన తర్వాత కంప్లీట్ రిలీజ్కే ఉంటుంది. యాక్టర్స్ ఇంకా ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉండదు, వాళ్ళు ఫ్రీగా అయితే ఉండొచ్చు. వాళ్ళు కంప్లీట్లీ ఇంటర్వ్యూస్ పరంగా కానీ, పాడ్కాస్ట్ పరంగా కానీ, ప్రమోషన్స్ పరంగా కానీ, మార్కెటింగ్ పరంగా వీటిలో దిగుతారనమాట. సో 6 to 8 months మట్టికే షూటింగ్ అయితే ఉంటుంది. ఇంకా తర్వాత కంప్లీట్లీ క్రియేటివ్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళిపోతుందని చెప్పేసి ఆయన అయితే క్లియర్ కట్గా అప్పుడు చెప్పారు. సో అది కరెక్ట్గా వచ్చేసరికి ఒక 1 month, ఇప్పుడు జనవరికి ఎండ్ అవుతుంది, కరెక్ట్గా ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది.
వారణాసి సినిమా 2027లో రిలీజ్ అవుతుందని చెప్పి క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చారు. అఫీషియల్గా మంత్ కానీ డేట్ కానీ ఇవ్వలేదనుకోండి, 2027 అన్నారు. సో అలాంటప్పుడు మనకి ఆల్రెడీ స్పిరిటే ఈ విధంగా ఇచ్చింది సాలిడ్గా, మేము 5th March 2027లో రాబోతున్నాం అన్నట్టుగా ఇచ్చారు ప్రభాస్ గారి సినిమా ఏదైతే వస్తుందో. బట్ వారణాసి సినిమా కూడా ఎప్పుడు రావాలి, ఇప్పుడు ఏప్రిల్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలు మనం ముట్టుకోవడానికి లేదు. తర్వాత ఏప్రిల్ ముట్టుకోవడానికి లేదు. మొత్తం స్పిరిట్ మానియా నడుస్తూ ఉంటుంది, స్పిరిట్ హవా నడుస్తూ ఉంటుంది. ఇంకా మే సమ్మర్లో రిలీజ్ చేస్తారా, లేదనుకుంటే ఏదైతే డిసెంబర్ సమయంలో రిలీజ్ చేస్తారనేది ఒక క్వశ్చన్ మార్కు, లేదనుకుంటే దసరా సమయంలో రిలీజ్ చేస్తారనేది ఒక డౌటు. 2027 రిలీజ్ డేట్ రిలీజ్ చేశారంటే దాని అర్థం ఏదో ఒక సాలిడ్ డేట్లో వస్తారు. మేబీ చెప్పలేం, పండగలుగా రావచ్చు. ఎందుకంటే వారణాసి అనేది కంప్లీట్లీ డివోషనల్ మూవీ, మైథలాజికల్ మూవీ. దాంతోపాటు ఇది ఒక గ్లోబ్ ట్రోటర్, టైమ్ ట్రోటర్ మూవీ. కంప్లీట్ ఒక డిఫరెంట్ లెవెల్ మూవీ ఇది. దానికి ఒక కంప్లీట్ పేరెంట్ మనం పెట్టేది ఏమి ఉండదు. అదొక నెక్స్ట్ లెవెల్ ఫిలిం అనుకోవచ్చు మన ఎస్ఎస్ రాజమౌళి గారు తీసే వారణాసి సినిమాకి. సో ఈ సినిమా దాదాపు 120 దేశాల్లో రిలీజ్ అవుద్ది. దీని యొక్క మార్కెట్ చాలా ఎక్కువగానే ఉంది. జేమ్స్ కెమెరాన్ గారు ఆయన మిగతా డైరెక్టర్స్, హాలీవుడ్ డైరెక్టర్స్, టాప్ డైరెక్టర్స్తో మాట్లాడతాను, మీరు రండి మాట్లాడండి, హ్యూజ్ లెవెల్లో బిగ్గెస్ట్ స్క్రీన్స్లో, నెంబర్ ఆఫ్ స్క్రీన్స్లో రిలీజ్ చేసుకోండి అని చెప్పేసి ఆయన కూడా ఆయన వంతు సపోర్ట్ కానీ మార్కెటింగ్ చేయటం కానీ చేస్తున్నారు. సో విచ్ ఇస్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. ప్రతి దశలో కూడా, ప్రతి ఆస్పెక్ట్లో కూడా, ప్రతి దానిలో కూడా ఎస్ఎస్ రాజమౌళి గారు ఆయన వారణాసి సినిమాని ఒక పాజిటివ్ వేలో, ఒక హిస్టారిక్ సక్సెస్ కొట్టే విధంగానే, ఆ మూమెంట్ గ్యాదర్ చేసుకునే విధంగానే ఈ సినిమా అయితే వెళ్తుంది. దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకి అన్ని విధాలుగా కూడా ప్లాన్ చేసుకున్నారు, అది మాత్రం కన్ఫర్మ్. సో చూడాలి ఎందుకు ఈ సినిమా అఫీషియల్గా ఇప్పుడు రిలీజ్ డేట్, రిలీజ్ ఇయర్ ఎందుకు అనౌన్స్ చేశారనేది తెలియాలి. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా ఏవైతే ఉందో వారణాసి మనం గ్లిమ్స్ చూసాం కదా, ఈ గ్లిమ్స్ ఏదైతే ఉందో, ఈ వరల్డ్ ఏదైతే ఉందో, ప్యారిస్లో కూడా బిగ్గెస్ట్ స్క్రీన్స్లో, లార్జెస్ట్ స్క్రీన్స్లో వేశారు. వాళ్ళు చూడటం జరిగింది, వాళ్ళ అప్రోచ్ చూసాం. చాలామంది మీరు అందరూ కూడా చూసుంటారు, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు. ఫారినర్స్ మన సినిమా చూసి, మన గ్లిమ్స్ చూసి, మన ఇండియన్ ఫిలిం మేకింగ్ ఈ విధంగా ఉంటుందా, ఒక అన్ఇమాజినబుల్గా ఉంది ఏంటి, అన్బిలీవబుల్గా ఉంది ఏంటి, ఇలాంటి విజువల్స్ నేను ఎప్పుడు చూడలేదు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎప్పుడు చూడలేదు, ఆ హీరో ఎవరు, ఆ హీరో నాకు తెలుసుకోవాలి, ఆయన గురించి తెలుసుకోవాలని చాలామంది క్యూరియాసిటీ బిల్డ్ అయింది. డైరెక్టర్ గారు ఆల్రెడీ ఎస్టాబ్లిష్, మన అదే బాహుబలి విషయంలో కానీ, RRR విషయంలో కానీ ఒక మార్క్ వేసేసుకున్నారు రాజమౌళి గారు. ఆయన గురించి అక్కడ వాళ్ళందరికీ తెలుసు. మహేష్ బాబు గారి గురించి కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ గారి గురించి కానీ, మిగతా టెక్నికల్ విషయాల్లో కానీ వీళ్ళందరి గురించి తెలుసుకోవాలని కుతూహలం, ఆతృత అందరికీ ఉంది. చాలా మట్టికి అందరికీ నచ్చిందనే చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఈ సినిమాకి ఎక్కువ స్కోపే ఉంటుంది. బట్ 2027లో వస్తుందంటే చాలా తొందరగానే ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ సినిమాని డెలివర్ చేయబోతున్నారు, బిగ్గెస్ట్ స్క్రీన్స్లో, లార్జెస్ట్ స్క్రీన్స్లో విట్నెస్ చేయడానికి. సో విచ్ ఇస్ రియల్లీ ఫెంటాస్టిక్, అందులో డౌట్ అయితే లేదు. వారణాసి సినిమా మీ ఫ్యాన్స్, మీకే చెప్తున్నాను, ఫ్యాన్స్ అందరికీ ఫుల్ మీల్స్ ఇచ్చే విధంగా, ఫుల్ మీల్స్ కాదు ఫుల్ బిర్యానీ పెట్టే విధంగా సినిమా అయితే ఉంటుంది. మహేష్ బాబు గారు ఆయన మాస్, యూఫోరియా, ఆరా ఏదైతే ఉందో మనందరినీ కూడా మయమనిపించేలా చేస్తుంది. ఎస్ఎస్ రాజమౌళి గారి యొక్క విజన్ కానీ, క్రియేటివిటీ కానీ, ఎవ్రీథింగ్ ఆయన ఏం చేసినా కానీ మ్యాజిక్ అవుతుంది. కాబట్టి ఆయన పరంగా కూడా ఎవరైతే క్రిటిక్స్ కానీ, జనరల్ పబ్లిక్ కానీ, కొంచెం లాజికల్గా థింకింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, కొంచెం సైకలాజికల్గా లేదనుకుంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా సినిమాలు చూసే వాళ్ళకి ఆయన యొక్క విజన్ కానీ, ఆయన యొక్క క్రియేటివిటీ కానీ చూస్తారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రేటింగ్స్ పడితే జనరల్ పబ్లిక్ దాని నుంచి కూడా రేటింగ్ పడుద్ది. మాస్ ఎవరైతే పీపుల్, మహేష్ బాబు గారు పీక్ లెవెల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, మాస్ పీపుల్, వాళ్ళకి నచ్చుద్ది. మొత్తం అందరికీ 360 degrees అందరికీ నచ్చే విధంగా ఈ వారణాసి సినిమా మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు. అది మాత్రం కన్ఫర్మ్ అయిపోండి, ఫిక్స్ అయిపోండి. 2027కి అయితే రాబోతుంది వారణాసి సినిమా. సో ఇది ఓవరాల్గా
వారణాసి సినిమా సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ అయితే. సో ఈ షూటింగ్ అయితే 6 to 7 monthsలో అయిపోద్ది. ఇంకా తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, విఎఫ్ఎక్స్, సిజిఐ ఇవే మిగిలితే అవి అయిపోయిన తర్వాత ఇంకా 2027 గ్రాండ్ రిలీజ్ అయితే ఉంటుంది. ఒక అఫీషియల్ మంత్ రిలీజ్ చేస్తారు, అఫీషియల్ డేట్ రిలీజ్ చేస్తారు. అప్పుడు మనం అందరం కూడా మేబీ ఆ టైంకి ఐమాక్స్ థియేటర్స్ అన్నీ కూడా వచ్చేస్తే మొత్తం అన్ని చోట్ల కూడా మనం బిగ్గెస్ట్ స్క్రీన్స్లో, ఐమాక్స్ స్క్రీన్స్లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో అది ఓవరాల్గా మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సినిమా వారణాసి, ఎస్ఎస్ రాజమౌళి గారి యొక్క హ్యాట్రిక్ మూవీ, పాన్ ఇండియా లెవెల్లో హ్యాట్రిక్ మూవీ వారణాసి సినిమా గురించి, ఆయన యొక్క డెడికేషన్ కానీ, ఆయన యొక్క హార్డ్ వర్క్ కానీ, ఆయన యొక్క విజన్ కానీ రియలీ ఫ్యాంటాస్టిక్. ఆయన సినిమా కానీ సో డెఫినెట్లీ ఈ సినిమా హ్యూజ్ లెవెల్లో సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మనం అందరం కూడా కోరుకుందాం. ఇది మన ఇండియన్ సినిమాకి, మన తెలుగు సినిమాకి ఒక గర్వకారణమైన సినిమా అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. నేను చెప్తాను, మహేష్ బాబు గారి క్రేజ్ పీక్ లెవెల్. టామ్ క్రూజ్తో కంపేర్ చేస్తూ ఉంటారు కదా చాలామంది, ఆ లెవెల్కి చేరుకుంటారు మన మహేష్ బాబు గారు, అది మాత్రం కన్ఫర్మ్. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.